హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం బ్లూ బాక్స్ యానిమే ఎపిసోడ్ 4 and 5 మీకు వెళ్ళి తెలుగులో క్లియర్గా అయితే కవర్ చేయబోతున్నాము. అండ్ ఈ వీడియో తర్వాత మన ఛానల్లో మెర్సనరీ ఎన్రోల్మెంట్ వీడియో అయితే వస్తుంది. అండ్ దాని తర్వాత బ్లీచ్ వీడియో వస్తుంది. ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్లుగానే మెంబర్షిప్స్ ఎవరైనా ఆఫర్ చేయగలిగే వాళ్ళు ఉంటే తప్పకుండా మెంబర్షిప్స్ తీసుకోండి. అండ్ దాంతోపాటు మన సెకండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా సెకండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ రెండు విషయాలని కూడా ఎందుకని పదే పదే చెప్తున్నానంటే, మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళ కోసం సపరేట్గా కొన్ని యానిమేషన్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అవి వచ్చి ఫుల్ ఆల్కమిస్ట్ బ్రదర్హుడ్ యానిమే అండ్ దాంతోపాటు రెండే గర్ల్ ఫ్రెండ్, ఇట్లాంటి మరికొన్ని యానిమేషన్ అయితే కేవలం మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళ కోసం మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ దీంతో పాటు సెకండ్ ఛానల్లో యానిమే మూవీస్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ స్పిరిట్ అవే, యువర్ నేమ్, ఇంకా చాలా యానిమేస్ అయితే ఉన్నాయి యానిమే మూవీస్కి సంబంధించినవి. సో వాటిని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీ సపోర్ట్ని ఇలాగే కంటిన్యూ చేస్తారనే కోరుకుంటూ ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియోని స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో మన టైకీ గడు చినెట్సు సెన్పై మా ఇంట్లో ఉండబట్టి ఇప్పటికి 1 month కంప్లీట్ అయిపోయింది. అండ్ ప్రతిరోజు నేను లేచి తన ముఖం చూస్తే తన యొక్క బ్యూటిఫుల్ ఆరా వల్ల అసలు నేను ఏం చేస్తున్నానో కూడా కొన్నిసార్లు మర్చిపోయేవాడిని అని చెప్పి మనోడు తినడానికి అయితే వస్తాడు. అండ్ ఈ రోజు వాళ్ళ అమ్మ రే నీ బట్టలు క్లాత్ చేశాను, సో జాగ్రత్తగా వేసుకొని పోవడంతో ఇంకా వెంటనే మనోడు కూడా తన డార్జిలింగ్ ఫేస్ని చూసి మురిసిపోకుండా వెంటనే బ్యాగ్ తీసుకొని పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి, అయినా మన క్రష్ మనతో పాటు మన ఇంట్లో ఉంటే ఆ ఫీలే వేరుంటుందిరా అనుకొని మనోడు సిగ్గుపడుకుంటా తన కాలేజీకి అయితే వెళ్ళిపోతాడు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. అండ్ కాలేజ్లో లంచ్ బ్రేక్ కావడంతో ఇంక వెంటనే అక్కడికి మన కియో గడు వచ్చి ఏమైంది మామ అంత ఆనందంగా ఉన్నావు అనడంతో ఇంక అప్పుడే మన టైకీ గడు కూడా ఏం లేదురా నేను ఎప్పుడు లాగానే ఉన్నాను అనడంతో ఇంక అప్పుడే మన కియో గడు డౌట్ అడుగుతామట. అరే దాదాపు 1 month అవుతుంది కదా, నాకు తెలిసినంత వరకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు కూడా ఒకటే ఇంట్లో ఉన్నారు, సో మీ మధ్యన కన్వర్జేషన్ ఏమైనా బిల్డ్ అయింది అనడంతో ఇంకా మనోడు కూడా అట్లాంటిది ఏం లేదు, మేము నార్మల్గానే ఉన్నాము అని చెప్పి మనోడు అంటాడో లేదో వెంటనే చిన్నెట్సు సెన్పై దగ్గర నుంచి మనోడికి మెసేజ్ అయితే వస్తుంది. ఇంకా దాన్ని చూసి మనోడు ప్యానిక్ అయిపోయి ఏంట్రా తను నాకు ఎలా మెసేజ్ చేసింది అనుకుంటాడు. కానీ ఇక్కడే మనోడు పెద్ద పోటుమోగన్ మాదిరి పొద్దున్నే వాళ్ళమ్మ బట్టలు ఉతికేసినాను అన్న వెంటనే మనోడు బట్టలు తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చాడు. కానీ బట్ వచ్చే దారిలో మనోడు తన బట్టలు కాకుండా చిన్నెట్సు సెన్పై బట్టలు అయితే తెచ్చింటాడు. ఇంకా దాన్ని చూసి మనోడు షెట్ అని చెప్పి ఓకే నేను మీకు రిటర్న్ ఇస్తాను, ఎక్కడికి రావాలి అనడంతో ఇంకా అప్పుడే చిన్నెట్సు సెన్పై కూడా ఏవీ రూమ్లో ఓకేనా అనడంతో ఇంక వెంటనే మనోడు వస్తున్నానని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే హారు సెన్పై వాడిని పిలిచడంతో మనోడు ప్యానిక్ అవుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే హారు సెన్పై కూడా ఏమైందిరా నువ్వు ఇంతలా ప్యానిక్ ఎందుకు అవుతున్నావు అనడంతో ఇంకా మనోడు టెన్షన్ పడుకుంటా లేదు నేను మిమ్మల్ని మామూలు ట్రైనింగ్ అప్పుడు కలుస్తాలే అని చెప్పి అక్కడి నుంచి పారిపోతాడు. ఇంకా దాన్ని చూస్తుంటే హారు సెన్పై కూడా వీడికి ఏమైందని చెప్పి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే మనోడు పరిగెత్తుకుంటే ఏవీ రూమ్ దాకా వచ్చి ఓకే వచ్చేసా అని చెప్పి డోర్ తెరుస్తాడు. కానీ బట్ అక్కడ హీనాని చూసి మనోడు షాక్ అవుతాడు. ఇంకా అప్పుడే మనోడు హీనా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అనడంతో ఇంకా అప్పుడే హీనా పాప కూడా అది నేను అడగలరా, మేము ఇక్కడ జిమ్నాస్టిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, అయినా నువ్వెందుకని ఇక్కడికి వచ్చావు అనడంతో దానికి మనోడు ఏం చెప్పాలో చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. కానీ బట్ ఈ గ్యాప్లోనే చిన్నట్సు సెన్పై డ్రెస్ కింద పడిపోతుంది. ఇంకా వెంటనే మన హీనా పాప అది తీసుకునే ఈ గ్యాప్లో వెంటనే మనోడు ఆగు నువ్వు దాన్ని అస్సలు ముట్టుకోకూడదు అనడంతో ఇంకా అప్పుడే ఆ మాటలేని హీనా పాప కూడా అవునా అయితే నేను ఖచ్చితంగా ముట్టుకుంటా అని చెప్పి తనని ఎక్కిరిస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే మనోడు తెలివిగా ఆలోచించి ఓకే దాన్ని ముట్టుకుంటే ముట్టుకో, బట్ నేను ఆ డ్రెస్సును సంవత్సరం నుంచి ఉతకలేదు అనడంతో ఇంకా మాట్లాడిన మన హీనా పాప వెంటనే 4 అడుగులు వెనక్కేస్తుంది. ఇంకా వెంటనే ఆ డ్రెస్ తీసుకొని వెళ్ళిపోరా అనడంతో ఇంకా మనోడు కూడా ఆ డ్రెస్సును తీసుకుంటాడు. అప్పుడే హీనా పాపకి డౌట్ వచ్చి అరే మరి నువ్వు అదే డ్రెస్ స్కూల్లో కూడా వేసుకుంటావు కదా అనడంతో దానికి మనోడు కూడా ఏమైతుంది వేసుకోకూడదా అంటాడు. ఇంకా మాట్లాడిన హీనా పాప ఇంకో 4 అడుగులు వెనక్కేసి మర్యాద ఇక్కడ నుంచి దొబ్బేరా, నీలాంటి మనుషులు కూడా ఉంటారా అన్నట్లు మన హీనా పాప ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా వెంటనే మనోడు బయటకు వచ్చి పరిగెత్తుకుంటా మళ్ళీ చిన్నెట్సు సెన్పైకి మెసేజ్ చేస్తాడు ఏవీ రూమ్లో అంతా ఉన్నారని. దానికి మన చిన్నెట్సు సెన్పై కూడా ఓకే రూఫ్ టాప్ పైకి రా అంటుంది. ఇంకా వెంటనే మనోడు కూడా రూఫ్ టాప్ పైకి అయితే వెళ్తాడు. సో అక్కడ చిన్నెట్సు సెన్పై చూసి మనోడు షాక్ అయ్యి అయినా మీకు ఈ ప్లేస్కి కీస్ ఎలా దొరికాయండంతో ఇంకా అప్పుడే చిన్నెట్సు సెన్పై కూడా నేను నా ఫ్రెండ్తో ఇప్పించుకున్నాలే థ్యాంక్స్ టైకి డ్రెస్ తెచ్చిచ్చినందుకు అనడంతో ఇంకా మనోడు కూడా ఏం పర్లేదు ఇది నా వల్లే జరిగిందిరే అనడంతో ఇంకా అప్పుడే ఒక్కసారిగా బెల్లు మోగుతుంది. ఇంకా వెంటనే మనోడు కూడా సెన్పై మీకు లేట్ అవుతుందని చెప్పి వెనక్కి తిరుగుతాడు. అండ్ ఈ గ్యాప్లో మన చిన్నెట్సు పాప డ్రెస్ తీసేయడంతో ఇంకా దాన్ని చూసిన మనోడు అసలు మీకు ఏమైంది మీరు ఏం చేస్తున్నారు అనడంతో ఇంకా అప్పుడే చిన్నెట్సు కూడా ఏం చేస్తున్నారా నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది, సో నేను ఇక్కడే డ్రెస్ మార్చుకొని త్వరగా వెళ్తానడంతో ఇంకా అప్పుడే మనోడు కూడా మీకేమైనా పిచ్చి పట్టిందా నేనున్నా కదా ఇక్కడే అనడంతో దానికి మన చిన్నెట్సు పాప కూడా అయితే ఏముంది మేము ఇలా చాలా సార్లు మార్చుకున్నాంలే అనడంతో ఇంకా మాట్లాడిన మనోడు మీరు ఎవరితో అన్నా మార్చుకోండి బట్ నా వల్ల అయితే కుదరదని చెప్పి వెంటనే మనోడు బయటికి వెళ్ళి డోర్ లాక్ చేసుకొని బయట వెయిట్ చేస్తూ ఉంటాడు.
దీనికి parallel గానే అవతల వైపు చినేట్సు సెన్పై అయితే డ్రెస్ మార్చుకుంటూ ఉంటుంది. కానీ మనోన్లో ఉండే క్రూయల్ థాట్స్ అనేవి ఇప్పుడే బయటపడుకుంటాయి. సో చినేట్సు సెన్పై డ్రెస్ మార్చుకుంటుంది. సో తను ఎలా ఉంది, తన కాళ్ళు ఎలా ఉన్నాయి, తన చేతులు ఎలా ఉంది, తన నడుము ఎలా ఉంది, ఒకసారి చూడాలని ఉంది. ఒక్కసారి చూద్దామా అని చెప్పి ముందరకు వెళ్తాడు కానీ బట్ వెంటనే నీకు వచ్చి లేదు లేదు ఇట్లాంటి పనులన్నీ చెడ్డవాళ్ళు చేస్తారు, నేను అలా ఉండకూడదు అనుకుంటాడు. కానీ అయినా ఏం పర్లేదు నా క్రషే కానీ ఒక్కసారి చూసేద్దామని చెప్పి ముందరకు అడుగేస్తాడు. కానీ బట్ మళ్ళీ వెనకడుగేస్తాడు. అండ్ ఈ గ్యాప్లోనే చినేట్సు సెన్పై డ్రెస్ మార్చుకొని డోర్ తెరుచుకొని బయటకు వస్తుంది. ఇంకా అక్కడ మనోని సిచ్యువేషన్ చూసి ఏమైంది టైకి నువ్వు అలా ఉన్నావు అంటంతో ఇంకప్పుడే మనోడు కూడా అమ్మయ్య మీరు బయటకు వచ్చేసారు, లేదంటే ఇంకా నేను కంట్రోల్ చేసుకోలేకపోయేవన్నీ అంటాడు. బట్ మన చినేట్సు మాత్రం ఇదేది పట్టించుకోండా ఓకే థ్యాంక్ యూ టైకి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా మనోడు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ సీన్ అనేది ప్రాక్టీస్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని మన హారు సెన్పై ఇంకా టైకి గడ్ అయితే ఇంటికి వెళ్తుంటారు. అండ్ ఈ గ్యాప్ లో మన హీనా పాప టైకిని పిలిచి అరే రేపే కదరా మీకు మ్యాచ్లు ఉండేది, సో నువ్వు కొంచెం ఎక్సైటెడ్ గా ఉన్నావా లేదా అనడంతో దానికి మనోడు కూడా పోవే పిచ్చిదాన నీ పని నువ్వు చూసుకొని నా పని నేను చూసుకుంటా అనడంతో దానికి హీనా పాప కూడా ఈ పిచ్చి నా కొడుకు మామూలులే వీడు ఏదో ఒకటి చేస్తారులే నేను కియో గాని పంపిస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఈ గ్యాప్ లోనే మన హారు సెన్పై కూడా ఎందుకంటారా నువ్వు ఇంతలా టెన్షన్ పడుతున్నావు, ఏం పర్లే కామ్ గా ఉండు అనడంతో దానికి మనోడు కూడా లేదు లేదు నేను కామ్ గానే ఉన్నా, అసలు నేను ఏ మాత్రం టెన్షన్ పడడం లేదు అనడంతో దానికి హారు సెన్పై కూడా అవునా అయితే ఓకేలే, సో మన ఇద్దరు ఉన్నాం కాబట్టి డబల్స్ లో ఏం పర్లేదు మనల్ని ఓడించే వాళ్ళు ఎవరు లేరు, బట్ నువ్వు సింగిల్స్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి అనడంతో దానికి మనోడు కూడా నేను ముందు మాదిరి కాదు ఇప్పుడు నేను ఎంతో బెటర్ అయ్యాను, సో నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఓడిస్తాను అని చెప్తాడు. ఇంకా అప్పుడే హారు సెన్పై కూడా ఓడించాలంటే ముందు నీ దగ్గర షటిల్ బ్యాట్ ఉండాలి కదరా అని చెప్తాడు. ఇంకా వెంటనే మనోడు షెట్ నేను బ్యాట్ మర్చిపోయా అసలు ఎందుకని మీరు ముందే చెప్పలేదు అనడంతో దానికి హారు సెన్పై కూడా నేను అనుకున్నా నువ్వు ఎంతవరకు ఇలా వస్తావని, సో నేను కానీ ఇప్పుడు కానీ చెప్పుకుంటే నువ్వు ఖచ్చితంగా ఇంటికి కూడా ఇలాగే వెళ్ళిపోయావని త్వరగా పోయి తెచ్చుకోవడంతో ఇంకా మనోడు ఫ్రస్ట్రేట్ అయ్యి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అండ్ నెక్స్ట్ సీన్ అనేది నైట్కి షిఫ్ట్ అవుతుంది. ఈవినింగ్ మనోడు టెన్షన్ పడితే నైట్ మన టైకి అని వాళ్ళ అమ్మ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే మనోడు వాళ్ళ అమ్మతో కూల్ మా నా మాదిరి కూల్గా ఉండని చెప్పి తనకు మోటివేషన్ ఇచ్చుకుంటా తన కోసం రెడీ చేసిండే డ్రెస్ మీద అయితే వాటర్ పోస్తాడు. ఇంకా దెబ్బకి టైకి వాళ్ళ అమ్మకి కోపం వచ్చి అరే చెత్త నా కొడుక నీకోసం కష్టపడి అన్నీ ప్రిపేర్ చేస్తే నువ్వు నీళ్లు పోస్తావరా అని చెప్పి మనోడిని అయితే కుక్కను కొట్టినట్లు కొడుతుంది. సో అలా కొద్దిసేపు తర్వాత వెంటనే మనోడికి మళ్ళీ పిచ్చి పిచ్చి ఆలోచనలు అయితే వస్తాయి. సో వెంటనే ఇలాగైతే కుదరదని చెప్పి మనోడు వెళ్ళి మళ్ళీ ప్రాక్టీస్ చేస్తుంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే అక్కడికి చినేట్సు సెన్పై వస్తుంది. ఇంకా అప్పుడే చినేట్సు సెన్పై కూడా ఏమైంది టైకి నువ్వు ఎందుకని ఇంత నర్వస్గా ఉన్నావు అండ్ నైట్ టైం ఎందుకని ఇంతగా ప్రిపేర్ అవుతున్నావు అనడంతో ఇంకా అప్పుడే మనోడు కూడా అట్లాంటిది ఏం లేదు నర్వస్ లేదు తొక్కలేదు నేను జస్ట్ ప్రిపేర్ అవుతున్నాను నా సెల్ఫ్ని అనడంతో ఇంకా అప్పుడే చినేట్సు కూడా అవునా బట్ నాకెందుకో నువ్వు టీ షర్ట్ తిప్పేసి వేసుకున్నట్లు కనపడుతుంది అంటుంది. ఇంకా ఆ మాటలైన మనోడు కూడా షర్ట్ నేను తప్పు చేశానని చెప్పి వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా మన చినేట్సు సెన్పై ఫర్ ది ఫస్ట్ టైం టైకి గాని బాడీ చూసి బ్లష్ అవుతుంది. ఏమన్నాడు బాబు ఇంకా దాన్ని గమనించిన మనోడు కూడా ఓ షెట్ సారీ చినేట్సు సెన్పై గారు ఒక్క సెకండ్ అని చెప్పి మనోడు డ్రెస్ వేసుకుంటాడు. ఇంకా అప్పుడే చినేట్సు సెన్పై సిగ్గుపడుకుంటా టైకి నేను నీకు సిక్స్ ప్యాక్ ఉంటుందని అస్సలు ఊహించలేదు అనడంతో ఇంకప్పుడే మనోడు కూడా నాకైతే ఉండకూడదా అని చెప్తాడు. ఇంకప్పుడే మన చినేట్సు కూడా ఇన్ఫ్యాక్ట్ నీ బాడీ అనేది ఎంత బాగుందని చెప్పి ఒకప్పుడే నాకు హారు సెన్పై కూడా చెప్పాడు, సో నువ్వు ఖచ్చితంగా మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్ అవుతావు అనడంతో ఇంకప్పుడే మనోడు కూడా కేవలం బాడీ ఉన్నంత మాత్రాన ఎవరు బెస్ట్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కాలేరు టాలెంట్ కూడా ఉండాలి అనడంతో ఇంకప్పుడే చినేట్సు సెన్పై కూడా ఓ షేట్ నువ్వెప్పటి నుంచి హంబుల్గా మాట్లాడడం నేర్చుకున్నావు అనడంతో ఇంక మనోడు కూడా సిగ్గుపడుతూ ఉంటాడు. ఇంకప్పుడే మన చినేట్సు టైకి గాని పిలిచి తన జుట్టు మీద చేయబెట్టి జస్ట్ అలా ప్రెస్ చేస్తుంది. అసలు మీరు ఏం చేస్తున్నారు అనడంతో ఇంకప్పుడే చినేట్సు కూడా ఇది స్ట్రెస్ రిలీఫ్కి అయితే నేను ఉపయోగిస్తాను, సో అందుకని నీ మీద కూడా ఉపయోగించాను, నువ్వు ఎప్పుడైనా స్ట్రెస్లో ఉంటే ఇలా ట్రై చేయి ఖచ్చితంగా అది రిలీఫ్ అవుతుంది అని చెప్తుంది. దానికి మనోడు కూడా ఓకే అంటాడు. ఇంకా అప్పుడే చినేట్సు కూడా నువ్వు ఎందుకని నీ బాడీని అంతగా పుష్ చేసుకుంటావు నీకు ఇంకా 2 years టైం ఉంది కదా అనడంతో ఇంకా అప్పుడే ఆ మాటలిన మనోడు 2 years టైమ్ ఆ లోపల తిను గ్రాడ్యుయేట్ అయిపోతుంది కదా అని చెప్పి ఆలోచించి ఒక్క సెకండ్ కోపంగా లేదు ఇది మంచిది కాదని చెప్పి వెంటనే కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గుడ్ నైట్ అని చెప్పి ఇంకా అప్పుడే మన చినేట్సు సెన్పై కూడా నేను తప్పుగా మాట్లాడినాను అని చెప్పి తను బాధపడుతుంది. అండ్ నెక్స్ట్ సీన్ అనేది నెక్స్ట్ డే షిఫ్ట్ అవుతుంది అనమాట. సో అప్పుడే మన వాళ్ళు ప్రిలిమ్స్లోకి ఎంటర్ అవుతారు అండ్ ఫస్ట్ మ్యాచ్ కూడా ఆడతారు. అండ్ ఫస్ట్ మ్యాచ్లో మన హారు సెన్పై ఇంకా టైకి గడు వాళ్ళ అపోనెంట్స్ని అయితే ఓడిస్తాడు కానీ బట్ మన హారు సెన్పై మాత్రం నువ్వు ఇలాగుంటే కుదరదు, నువ్వు ఖచ్చితంగా నేను పుష్ చేసుకోవాలి అండ్ నువ్వు స్ట్రెస్ తీసుకోకుండా ఫ్రీగా ఆడాలి అనడంతో దానికి మనోడు కూడా ఓకే ఓకే అంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే పక్కన ఇంకో మ్యాచ్ జరుగుతూ ఉంటుంది అండ్ ఆ మ్యాచ్ జరుగుతుండే ప్లేస్లో ఆ పిల్లగాడు మ్యాచ్ ఆడుకుంటా కమాన్ అని చెప్పి పిచ్చుకొక్క మాదిరి అరుస్తూ ఉంటాడు. అండ్ ఒక్కసారిగా మనోడు అలా అరుచుకుంటా ప్రతిసారి గట్టిగా కొట్టే షాట్లు సడన్గా ఒక్కసారిగా చిన్నగా కొట్టడంతో అపోనెంట్లు కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళు ఓడిపోతారు. ఇంకప్పుడే మనోడు
నేను గెలిచేసా అని చెప్పి కేకలేస్తుంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే వాడిని చూసిన మన టైకి గాడు వీడియో ఎంట్రీ ఇలా ఉన్నాడు అనుకుంటాడు. ఇంకా అప్పుడే వాడు కూడా మన హారు సెన్పైని చూసి, ఓ మీరే కదా హారు సెన్పై, ఆ కేటీఎస్ హై స్కూల్కి చెందిన వ్యక్తి అనడంతో దానికి మన హారు సెన్పై కూడా, లేదు నువ్వు ఎవరో అనుకో నన్ను మాట్లాడిస్తున్నావు అనడంతో, ఆపండి మీరే ఆ ద్రోహాన్ని నాకు తెలుసు అని చెప్పి వెంటనే మనోడు కేకలేస్తూ ఉంటాడు. ఇంకప్పుడే మన టైకి గాడు కూడా ఈ పిల్లోడు ఎవరు అనడంతో ఇంకప్పుడే మన హారు సెన్పై కూడా, వీని పేరే కిషి అండ్ వీడు సినిమోటో హై స్కూల్కి చెందిన స్టూడెంట్, ఒకప్పుడు వీడే నాకు డబల్ కింద పార్ట్నర్గా ఉండేవాడు అండ్ ఇప్పుడు మారిపోయి అనడంతో దానికి మన టైకి గాడు, సరే అబ్బాయి అసలు ఎందుకని నువ్వు హారు సెన్పైని ద్రోహి అంటున్నావు అనడంతో దానికి వాడు కూడా, అవును ద్రోహే ఈయన, ఎందుకంటే ఈయన నా కోసము చినెట్సు సెన్పై గారు నెంబర్ ఇస్తానన్నాడు బట్ ఇప్పటికి ఇవ్వలేదు అనడంతో దానికి హారు సెన్పై కూడా, నువ్వు నన్ను ఓడిస్తే ఇస్తానన్నా బట్ నువ్వు అది చేయలే కదా అనడంతో, నేను చేసా కదా అనడంతో, నేను చెప్పిండేది అఫీషియల్ మ్యాచ్లో రా చెత్తనా కొడక అంటాడు. దానికి మన టైకి గాడు, అయినా నీకు చినెట్సు సెన్పై గారి నెంబర్ ఎందుకు అని అడుగుతాడు. అప్పుడే మనోడు కూడా, నేను చినెట్సు సెన్పై గారిని లాస్ట్ ఇయర్ చూశాను కల్చరల్ ఈవెంట్లో, ఆ రోజు నేను నా వాలెట్ మర్చిపోవడంతో ఆ రోజు తను నా కోసం పరిగెత్తుకుంటూ వచ్చి వాలెట్ అనేది నాకు ఇచ్చింది. నేను ఆ రోజే తనని ఫస్ట్ టైం చూశాను అండ్ ఆ రోజే డిసైడ్ అయిపోయాను తన అందాన్ని చూసి, ఏమి అందం, ఒక్కసారి అట్లాంటి అందాన్ని నేను గర్ల్ ఫ్రెండ్గా పడేశానంటే అప్పుడు ఒక్కసారి నా రేంజ్ ఊహించుకోండి. సో నేను అందుకనే ఆవిడ నెంబర్ అడిగాను బట్ ఈ ద్రోహి అయిండే హారు సెన్పై గారు ఇవ్వలేదు అనడంతో దానికి మన హారు సెన్పై కూడా, అరే నిజంగానే తన నెంబర్ నా దగ్గర లేదురా, నేను ఉండింటి ఇచ్చేవాడిని కదా అంటాడు. దానికి వెంటనే వాడు కూడా, లేదు మీరు నిజంగానే నాకు ఇవ్వరు, ఒకవేళ మీకు దమ్ము ఉంటే ఇప్పుడు కూడా నేను మిమ్మల్ని ఓడిస్తాను, రండి ఇప్పుడే మీ డ్యూయల్ వర్సెస్ మా డ్యూయల్ గేమ్ ఆడదాము అనడంతో ఇంకా అప్పుడే మన కీషి గాని పక్కన ఉండే తన ఫ్రెండ్ గడు, మామ నాకు కడుపు నొప్పిస్తాందిరా అని చెప్పి వెంటనే వాడు హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. ఇంకా వెంటనే హారు సెన్పై కూడా, బహుశా ఈ సంవత్సరం నువ్వు సింగిలే ఆడాలరా అనడంతో ఇంకా అప్పుడే మనోడు కోపం తెచ్చుకొని, అయినా ఏం పర్లేదు నేను మిమ్మల్ని సింగిల్ గానే ఓడిస్తాను, కమాన్ ఇప్పుడు మీకు అఫీషియల్ మ్యాచ్ ఎప్పుడు ఉందో చెప్పండి అనడంతో దానికి హారు సెన్పై కూడా, నాకు జూన్లో ఉంది అప్పటి వరకు వెయిట్ చేస్తావంటాడు. ఇంకా ఆ మాటలని మనోడు షాక్ అయ్యి, జూన్ వరకు నేను ఓపిక పట్టలేను, నేను ఖచ్చితంగా మిమ్మల్ని ఇప్పుడే ఓడించాలి, కమాన్ నాతో పాటు ఫైట్ చేయండి అనడంతో దానికి హారు సెన్పై కూడా, సరేలే నువ్వు నన్ను ఓడించాల్సిన పని లేదు, నా డబల్ కింద పార్ట్నర్ అయ్యండి ఈ టైకి గాని ఓడించు, వీడు కానీ నీ చేతిలో ఓడిపోయాడంటే అప్పుడు నేనే ఖచ్చితంగా నీకు చినెట్సు సెన్పై నెంబర్ ఇస్తాను అంటాడు. ఇంకా ఆ మాటని మన టైకి గాడు, అరే హీరో విలన్ కొట్లాడుకొని నా మీదకి వచ్చినట్లు నేనెందుకు రవితో పోటీ పడాలి అని చెప్తాడు. ఇంకా అప్పుడే మన హారు సెన్పై కూడా, ఒక్కసారి నువ్వే ఊహించుకో నీ క్రష్ నెంబరు నీ యొక్క అపోనెంట్ అడుగుతున్నాడు ఇవ్వాలా వద్దా అనడంతో ఇంకా అప్పుడే మనోడు కూడా కోపం తెచ్చుకొని, నేను నీతో మ్యాచ్ ఆడడానికి సిద్ధం అని, నేను నిన్ను ఖచ్చితంగా ఓడిస్తాను, నీకు ఖచ్చితంగా చినెట్సు సెన్పై నెంబర్ అయితే దొరకనివ్వను అనడంతో దానికి వాడు కూడా, నేను నీ అట్లాంటి పిల్లబచ్చని ఈజీగా ఓడిస్తాలే, సో నాకు ఫైనల్ గా చినెట్సు సెన్పై నెంబర్ దొరకపోతుందని చెప్పి మనోడు సిగ్గుపడుకుంటే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా మన టైకి గాడు కూడా బాధపడుతూ ఉంటే ఇంకా అప్పుడే హారు సెన్పై కూడా, ఓకేరా బాగా ప్రిపేర్ గా అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా మనోడు అదే ఆలోచించుకుంటే తన ఇంటికి వెళ్తాడు. అప్పుడే మనోడి కంటే ముందే అక్కడికి మన చినెట్సు సెన్పై ఇంకా వాళ్ళ మదర్ ఇద్దరు కూడా టైకి గురించి మాట్లాడుకోవడంతో మనోడు చాట్ గా వింటూ ఉంటాడు. ఇంకా అప్పుడే వాళ్ళిద్దరు కూడా టైకిని పొగుడుతూ ఉంటారు కానీ బట్ వీళ్ళిద్దరికి కూడా ఒకటే డౌట్ అనేది వస్తుంది, టైకి ఎందుకని ఫస్ట్ ఇయర్ లోనే ఇంతగా ప్రాక్టీస్ అవుతున్నాడు, సో తనకంటే సీనియర్స్ చాలా మంది ఉంటారు, సో మనోడు ఎంత ట్రై చేసినా సరే నేషనల్స్ కి వెళ్ళలేడని చెప్పి వాళ్ళ అమ్మకి అర్థమైపోతుంది. ఆ విషయం గురించే చినెట్సు సెన్పై నేను నిన్న టైకి కూడా ఇదే మాట అన్నా బట్ తన కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు, బహుశా మనమే తప్పుగా ఆలోచిస్తున్నామేమో, తను ప్రతిరోజు హార్డ్ గా ప్రాక్టీస్ అవుతున్నాడు, సో నాకు తెలిసినంత వరకు తను ఫస్ట్ ఇయర్ లోనే నేషనల్స్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అనడంతో ఆ మాటలిన టైకి మదర్ కూడా వెంటనే మన చినెట్సు సెన్పైని, అంతలా నువ్వు ఫీల్ అవ్వాల్సిన పని లేదు, నువ్వు ఎంతో మంచిదానివి అండ్ నువ్వు తనకు మంచి విషయం గురించే చెప్పావు, సో వాడు ఖచ్చితంగా నేను అర్థం చేసుకుంటానులే, నీ మీదేం బ్లేమ్ వేయలే, నువ్వు దాని గురించి ఫీల్ అవ్వద్దు అని చెప్పి తనను ఓదార్స్తుంది. అండ్ ఈ గ్యాప్లోనే మన టైకి గాడు కూడా, షెట్ నిన్న రాత్రి నేను ఒక పిచ్చనాకుడుకు మాదిరి బిహేవ్ చేశాను, అయినా చినెట్సు సెన్పై గారు కూడా చెప్పినా కరెక్టే కదా, నాకంటే తోపులు ఎంతో మంది ఉన్నారు, సో నేను ఎలాగైనా తనని మూడు మార్చాలని చెప్పి మనోడు డిసైడ్ అయ్యి వెంటనే డోర్ తీసి ఒక ఆర్మీ కమాండర్ మాదిరి, అమ్మా నేను వచ్చేసా, ఈ రోజు మ్యాచ్ నేనే గెలిచాను, ఖచ్చితంగా నేను నేషనల్స్ కి వెళ్తాను అండ్ ఎవరు నా గురించి బాధపడాల్సిన పని లేదు అనడంతో ఇంకా మాటలిన మన చినెట్సు సెన్పై కూడా, వీడు ఖచ్చితంగా నన్ను తప్పుగా అండర్స్టాండ్ చేసుకున్నాడు అని చెప్పి డిసైడ్ అయిపోయి తను బాధపడుతుంది. అండ్ ఈ ఒక్క సీన్ లో టైకి గ్యాన్ లో నన్ను నేను చూసుకున్నాను, ఇన్ఫాక్ట్ మనం ఒక పని చేద్దాం అనుకుంటాం కానీ అది అవతల వాళ్ళకి ఇంకోలా కన్వే అవుతుంది, చివరికి మనకే బొక్కబడుతుంది. సో మన టైకి గారు సింగిల్ మిగిలిపోతాడో లేదంటే చినెట్సు సెన్పై సెట్ అవుతుందో లేదో చూడాలి. నౌ బ్యాక్ టు ది స్టోరీ. నెక్స్ట్ డే మన టైకి గానికి ఇంకా ఆ కిషి గానికి ఇద్దరికి కూడా మ్యాచ్ అవుట్ అవుతుంది, సో దాన్ని అందరూ కూడా గమనిస్తుంటారు. ఇంకా అప్పుడే కియో గడు హారు సెన్పై తాకొచ్చి, ఒకవేళ మనోడు ఓడిపోతాడా అనడంతో దానికి హారు సెన్పై కూడా, నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా టైకి గడు ఓడిపోడు, ఒకవేళ టైకి గడు ఓడిపోతే వాడు నా చేతిలో చచ్చిపోతాడు అని వార్నింగ్ ఇస్తాడు. ఇంకా అప్పుడే టైకి గాని మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ లో మన
మన టైకీ గడు ఆ కీషి గన్ చేతిలో అయితే ఓడిపోతూ ఉంటాడు అనమాట. సో మనోందే పై చేయిలో ఉంటుంది అండ్ మన టైకీ గడు అయితే బాధలో ఉంటాడు. సో ఇలా గేమ్ అంతా జరుగుతున్నప్పుడు అక్కడికి చిన్నెట్సు సెన్పై గ్యాంగ్ అయితే వస్తారు. ఇంకా హరు సెన్పై మాట్లాడించి అక్కడే జరుగుతుండే మ్యాచ్ అంతటిని కూడా వాళ్ళంతా చూస్తూ ఉంటారు. బట్ అక్కడి నుంచి మన చిన్నెట్సు సెన్పై ఇంకొంచెం పైకి వెళ్ళి పైన నుంచి అయితే మన టైకీ గన్ని గమనిస్తూ ఉంటుంది. ఇంకా దాన్ని గమనించడే మన కియో గడు అప్పుడే మన చిన్నెట్సు సెన్పై తాకొచ్చి నాకు అర్థమవుతుంది మీ యొక్క సిచ్యువేషన్ గురించి అనడంతో ఇంకప్పుడే చిన్నెట్సు సెన్పై కూడా మేమిద్దరు ఒకటే ఇంట్లో ఉంటున్నామని చెప్పి నీకు తెలుసని ఆల్రెడీ టైకీ గడు నాకు చెప్పాడు. ఇన్ఫాక్ట్ వాడిని బెస్ట్ ఫ్రెండే కాదు నేను ఎప్పుడు నమ్మే వ్యక్తి అనడంతో దానికి మన కియో గడు కూడా పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. థ్యాంక్స్ అని అంటాడలేదో అప్పుడే మన టైకీ గడు ఒక షాట్ అనేది మిస్ అయిపోవడంతో అప్పుడే చిన్నెట్సు సెన్పై కొంచెం నర్వస్ ఫీల్ అవుతుంది. ఇంకప్పుడే మన కియో గడు మీకు తెలుసా మీరు ఎందుకని ఇంతలా నర్వస్ ఫీల్ అవుతున్నారు అనడంతో దానికి మన చిన్నెట్సు సెన్పై కూడా టోర్నమెంట్లో ప్రతి షాట్ కూడా ఇంపార్టెంటే అండ్ ఒక్క మూమెంట్లో మనం ఓడిపోయే సిచ్యువేషన్ కూడా వెళ్తాము. సో అట్లాంటి టైంలోనే మనం స్ట్రాంగ్గా ఉండాలి. సో టైకి దాన్ని హ్యాండిల్ చేస్తారు లేదో అనేది నా డౌట్ అని చెప్పి చిన్నెట్సు సెన్పై అనడంతో ఇంకప్పుడే మనోడు వెంటనే దాన్ని మూడ్ చేంజ్ చేయాలని చెప్పి మీకు తెలుసా ఈ రోజు మన టైకీ గడు మీకోసం అండ్ మీ ఫోన్ నెంబర్ కోసం మ్యాచ్ ఆడుతున్నాడు అనడంతో ఆ మాట్లాడి మన చిన్నెట్సు సెన్పై నా నెంబర్ అని చెప్పి షాక్ అవుతుంది. ఇంకప్పుడే మనోడు ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పేసి మీకే తెలియకుండా మీరు టైకీ గాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు అండ్ మీ కోసం అండ్ మీ వల్లనే ఇప్పుడు వాడు కూడా నేషనల్స్కి వెళ్ళాలని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు అనడంతో ఇంకా మాట్లాడిన చిన్నెట్సు సెన్పై కూడా ఏంటి నేను టైకీని ఇన్ఫ్లుయెన్స్ చేశానా అని చెప్పి షాక్ అవుతుంది. దానికి మన కియో గడు కూడా మీకు తెలుసా టైకీ గడు దేనికైనా సరే ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు అండ్ వానుకుండే రిక్లెస్ యాటిట్యూడ్ వల్ల వాడు ఈజీగా ఆ గోల్స్ అనేవి కూడా పక్కన పెట్టేస్తాడు. బట్ మీరు ఎప్పుడైతే తను ఇన్ఫ్లుయెన్స్ చేశారో అండ్ మీరు చేస్తుండే డైలీ ప్రాక్టీస్ అండ్ మీ యొక్క డిసిప్లినరీ యాక్టివిటీని చూసి మనోడు కూడా మారాడు. నేను చూస్తుంటే ఓల్డ్ టైకీకి ఇప్పుడు గేమ్ ఆడుతున్న టైకీకి చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. సో వాడు ఎంతో హార్డ్ వర్క్గా ప్రతిరోజు డిసిప్లిన్తో అయితే ఒక పని మీద ఇంతలా పాటుపడడం నేను ఇప్పటి వరకు చూడలేదు. అండ్ ఖచ్చితంగా వాడు చేస్తుండే హార్డ్ ప్రాక్టీస్కి వాడికి ఫ్యూచర్లో ఏదైనా రివార్డ్ దొరికితే చూడాలనేదే నా కోరిక అని చెప్పి మనోడు అనడంతో ఇంకప్పుడే ఒక్కసారిగా మన టైకీ గాడు గేమ్ మధ్యలో అయితే ఆ కీషి గాని మీద అయితే ఒక గోల్ అయితే కొడతాడు, అద్భుతమైన గోల్. ఇంకా దాన్ని చూస్తుంటే మన చిన్నెట్సు సెన్పై కూడా అవును నువ్వు చెప్పిండేది కరెక్టే, ఒకవేళ కీషి గాని చేతిలో టైకీ గాడు గెలిచాడంటే ఖచ్చితంగా నేను టైకీ గానికి పార్టీ ఇస్తాను, తనని అక్వేరియంకి పిలిచబోతానని చెప్పి మాటిస్తుంది. అండ్ ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. లాస్ట్ ఎపిసోడ్ ఎక్కడైతే ఎండిందో ఈ ఎపిసోడ్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మన టైకీ గాడు లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో ఒక మంచి షాట్ కొడతాడు అండ్ అందరూ దాన్ని చూసి మెచ్చుకుంటారు. అండ్ గ్యాప్ ఇవ్వకుండా మన టైకీ గాడు వెంటనే మల్టిపుల్ టైమ్స్ తన గేమ్ ప్లేని ఇంప్రూవ్ చేసుకుంటా తన అపోనెంట్ మీద అయితే ఫైనల్గా గెలిచేస్తాడు. ఇంకా ఓడిపోయిన కీషి గాడు కూడా మన టైకీ గానికి కంగ్రాచులేషన్స్ ఇచ్చి ఓకే నేను ఇంకొన్నాళ్ళకి మళ్ళీ కూడా ఇక్కడికి వస్తాను అండ్ డైలీ మీ ప్రాక్టీస్ సెషన్స్ చూస్తాను అనడంతో దానికి మన టైకీ గాడు కూడా ఓకే మీరు ఎప్పుడైనా రావచ్చు అండ్ ఎప్పుడైనా మా గేమ్ ప్లే చూడొచ్చు అనడంతో ఇంకప్పుడే కీషి గాడు నీ గేమ్ ప్లే కోసం ఎవడొచ్చాడు తొక్కలో, నువ్వు బాస్కెట్ బాల్ యొక్క మ్యాచెస్ చూడలేదా, నేను నా డార్లింగ్ కోసం వస్తానని చెప్తాడు. ఇంకా ఆ మాటలిన మన టైకీ గాడు కూడా అరే చెత్తనా కొడక అని చెప్పి తనని తిట్టుకుంటూ ఉంటాడు. సో అలా ఆ రోజైతే డే ఎండ్ అవుతుంది. ఇంకా మన టైకీ గాడు ఆ కీషి గారిని ఓడించినందుకు హారు సెన్పై వాళ్ళ ఫ్రెండ్ అయిన నిషిడా సెన్పై గాడు మన టైకీని మెచ్చుకుంటా కమాన్ టైకీ నువ్వు ఇలాగానే ప్రయత్నిస్తే ఫ్యూచర్లో నువ్వు నా ప్లేస్ని కూడా రిప్లేస్ చేయొచ్చు అని చెప్పి మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే టైకీ కియో గాడు వచ్చి ఓకే ఇప్పుడు నువ్వు కానీ నిషిడా సెన్పైని కూడా ఓడించావు అనుకో నువ్వు ఖచ్చితంగా మన స్కూల్ తరపున సెకండ్ ది మోస్ట్ పాపులర్ అవుతావు అనడంతో ఇంకా ఆ మాటలు వింటున్న వెనకలు వచ్చిన మన ఈనా పాప కమాన్ టైకీ సెకండ్ ప్లేసర్ కమాన్ టైకీ సెకండ్ ప్లేసర్ అనడంతో ఇంక టైకీ గారికి కోపం వచ్చి నువ్వు ఇట్లాంటి నిక్ నేమ్స్ నాకేం పెట్టద్దు అనడంతో దానికి హీనా పాప కూడా ఓకే పెట్టనులే బట్ నువ్వు నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్ గేమ్ చేయాలి అనడంతో ఇంక దానికి మన టైకీ గారు కూడా నా కష్టాలు ఏదో నేను పడతాలే నీకు నా గురించి ఎందుకు అంటుంటే అప్పుడే హీనా బాబు కూడా మన టైకీ గారిని మెచ్చుకుంటూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్లో మన టైకీ గారికి ఒక మెసేజ్ అయితే వస్తుందన్నమాట. ఇంకా ఆ మెసేజ్ చూసి మనోడు షాక్ అయిపోతాడు అండ్ తన చేతిలో ఉండే ఫోన్ కూడా కింద పడిపోతుంది. అండ్ ఆ ఫోన్కి వచ్చిన మెసేజ్ చిన్నెట్సు సెన్పై దగ్గర నుంచి టైకీ నీకు రేపు ఇబ్బంది లేకుండా మనం అక్వేరియంకి వెళ్దాం అని ఆ మెసేజ్ ఉంటుంది. ఇంకా దాన్ని చూస్తేనే మన ఈనా పాప అరే నువ్వు నీ క్రష్తో చిన్నెట్సు సెన్పైతో ఎప్పుడురా నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నావు చెప్పనే లేదే ఇదేప్పుడు జరిగింది అనడంతో ఇంక మన టైకీ గారు కూడా దానికి ఏం చెప్పాలని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే కియో గారు కూడా కామ్ డౌన్ మామ అండ్ చిన్నెట్సు సెన్పై గారిని నేనే అడిగేలే ఆవిడ నీ మ్యాచ్ చూడడానికి అయితే వచ్చింది అండ్ నువ్వు ఆ మ్యాచ్ ఎందుకు ఆడావో కూడా మీ బెట్ గురించి నేను ఆవిడ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ నువ్వు ఆ మ్యాచ్లో గెలిస్తే నీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి ఆవిడ నాతో చెప్పింది. సో అందుకని నీకోసం అక్వేరియంకి వస్తానని ఇందులే అనడంతో ఇంకా మాట్లాడిన మన హీనా పాప కూడా అయితే ఇప్పుడు మీరు ఫస్ట్ డేట్కి వెళ్ళబోతున్నారా అని చెప్పి
ఎక్కిరిస్తూ ఉంటుంది. ఇంకా మాట్లాడిన మన టైకి గారు కూడా వస్తే నువ్వు ఆగే అండ్ చిన్నెట్సు సెన్పై గారు కేవలం కియో గారు అడిగినందుకోసమే నాతో పాటు వస్తున్నారు, అంతకుమించి ఆవిడికి నాకు ఏమీ లేదు అనడంతో ఇంకా దానికి మన హీనాపాప్ కూడా ఏదైతే ఏమరా తను డేట్కి వస్తానేది నీతో కియో గారితో కాదు, సో నువ్వు ఖచ్చితంగా ఏం చేస్తావంటే అన్నీ మూసుకొని ముందు బట్టలు ఉతికి డేట్కి వెళ్ళు, అప్పుడే స్మెల్ అనేది రాదు అనడంతో ఇంకా మాట్లాడిన మన టైకి గారు వస్తే నేను వేసేస్తా అని చెప్పి ఎక్కిరిస్తూ ఉంటాడు. కానీ ఈ గ్యాప్ లోనే హీనా పాపని తన టీచర్ పిలిచడంతో వెంటనే హీనా పాప వెళ్తుంది. అండ్ అక్కడ టీచర్ అయితే మన హీనా పాపని చూసి ఎందుకని నువ్వు అప్సెట్ గా ఉన్నావు అనడంతో ఇంకా మాట్లాడిన హీనా పాపకి ఏమర్థం కాదు. బట్ అప్పుడే మనకి హీనా పాప ఫేస్ చూపిస్తారు, తనకే తెలియకుండా తన మూడీగా అయిపోయి ఉంటుంది. A few moments later. సో అలా నైట్ అయితే అవుతుంది. మన టైకి గడి ఇంట్లోకి వెళ్ళకుండా ఇంటి బయట అయితే రౌండ్లు వేస్తూ ఉంటాడు. అసలు నేను లోపలికి ఎలా వెళ్ళాలి, చిన్నెట్సు సెన్పై గారితో ఎలా మాట్లాడాలి, అసలు మేము నిజంగానే డేట్కి వెళ్తున్నామా లేదా అని చెప్పి కొన్ని ప్రశ్నలతో మనోడు అక్కడే ఉంటాయి. ఇంకా అప్పుడే ఒక్కసారిగా డోర్ తెరుచుకొని మన టైకి వాళ్ళ అమ్మ వచ్చి అరే ప్రాక్టీస్ చేసిండే చాలు అన్ని మూసుకొని లోపల రావడంతో ఇంకా లోపలికి వచ్చిన మన టైకి గడు చిన్నెట్సు సెన్పై గారు లేరా అని అడుగుతాడు. ఇంకా అప్పుడే వాళ్ళ అమ్మ కూడా తన రూమ్కి వెళ్ళి ఆల్రెడీ పనుకుంది రావడంతో ఇంకా అప్పుడే మనోడు కూడా బహుశా రేపు ప్లాన్ కోసం అనుకుంటే నేను కూడా ఏదో ఒకటి ప్రిపేర్ అవ్వాలని చెప్పి మనోడు తన రూమ్కి వెళ్ళి వెంటనే ఫిష్కి సంబంధించిన అక్వేరియంకి సంబంధించిన బుక్స్ అయితే చదువుతూ ఉంటాడు. ఏ చేప ఎలా ఉంటుంది అండ్ ఏ చేపకి ఏ చరిత్ర ఉందని చెప్పి మనోడైతే ప్రిపేర్ అవుతూ ఉంటాడు. ఇదే పెద్ద కర్మ అనుకుంటే మనోడు రేపు డేట్కి వెళ్ళడం కోసం తన దగ్గరుండే మొత్తం బట్టలు అనేది తీసి రేపు ఏ వేసుకోవాలని చెప్పి ఆలోచించుకుంటున్నాడు. ఇన్ఫాక్ట్ జపాన్లో డేట్కి వెళ్ళే ముందర కొన్ని బుక్స్ కూడా దొరుకుతాయి అనమాట బట్టలకు సంబంధించినవి, దాన్ని కూడా చూస్తాడనమాట మనోడు ఏది వేసుకోవాలన్నట్లు. ఇంత చేసి ఏం ప్రయోజనం, మనోడు ఎట్టకేలకు పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే లేస్తాడు. అండ్ కళ్ళు తెరిచిన వెంటనే మనోడు మైండ్ బ్లాక్ అవుతుంది, ఎందుకంటే మనోడు లేట్గా లేచింటాడు. ఇంకా టైం చూసిన మన టైకి గడు షెట్ నా ఇంత చెత్త నా కొడుకు వెళ్ళాడు, టైం చూడు ఇంత అయింది, మామూలు టైంలో నేను అలారం కొట్టిన వెంటనే లేస్తాను, ఎర్లీ మార్నింగే లేస్తాను, ఇట్లాంటి ఈవెంట్ ఉన్నప్పుడు నేను ఎందుకురా లేట్గా లేచానని చెప్పి వెంటనే తను డ్రెస్సెస్ వేసుకొని రెడీ అయ్యి పరిగెత్తుకుంటా చిన్నెట్సు సెన్పై కోసం అయితే అక్వేరియం తక్కువ వెళ్తూ ఉంటాడు. మనోడు ఎంత ఆతరంతో వెళ్తాడంటే లిటరల్లీ తనకు డాష్ ఇచ్చుకొని తన పర్స్లో తెచ్చుకొని మనీని కూడా కింద పోగొట్టుకొని అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. సో ఇలాగైతే కుదరదని చెప్పి కింద పడిపోయిన మనీని ఏరుకుంటూ ఉండగా అప్పుడే అక్కడ చిన్నెట్సు సెన్పై వచ్చి ఓ టైకి వచ్చేసావా అనడంతో ఇంకా చిన్నెట్సు సెన్పైని ఆ డ్రెస్ లో చూసిన మన టైకి గడు అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే, తిను నార్మల్ డ్రెస్ లో ఇంత అందంగా ఉంది ఏంట్రా అని చెప్పి మనోడైతే ఫ్రీజ్ అయిపోతాడు. సో అలా మన టైకి గాడు ఇంకా చిన్నెట్సు సెన్పై ఇద్దరు కూడా అక్వేరియంలోకి ఎంటర్ అవుతారు. అండ్ అక్కడ చిన్నెట్సు సెన్పై మనోతో ఎంతో క్లోజ్ గా ఉండడంతో మనోడు తన గుండె పట్టుకొని ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్స్ వల్ల నా గుండె ఆగిపోతుందేమో అని భయంగా ఉందిరా అనుకుంటాడు. అలా మన చిన్నెట్సు పాప అక్వేరియంలో ఉండే అందాలంతా చూస్తూ ఉంటే మన టైకి గాడు మాత్రం చిన్నెట్సు అందాలను చూస్తూ ఉంటారు. సో తను ఏమేం చేస్తుంది, తన ఫిషులతో ఉండడం అండ్ తను వేసుకునే డ్రెస్ గురించి, సో తను దీన్ని అవుటింగ్ అనుకుంటుందా లేదంటే డేటింగ్ అనుకుంటుందా లేదంటే నేను ఆడిండే మ్యాచ్ గురించి అండ్ తన మీద మేము వేసుకునే బెట్ గురించి నన్ను తిట్టడం కోసం పిలిచిందని చెప్పి మనోడు భయపడుతూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మనోడు పక్కనకి ఒక చేప రావడంతో వెంటనే చిన్నెట్సు సెన్పై మన టైకి గారికి ఇంకా ఆ చేపకి అయితే ఫోటో తీస్తుంది. ఇంకా దాన్ని చూస్తేనే మన టైకి గడు చిన్నెట్సు సెన్పై గారు అసలు మీరు ఫోటో ఎందుకు తీశారు, నాకు కొంచెం సిగ్గుగా ఉంది, ప్లీజ్ దాన్ని డిలీట్ చేసేసేయండి అంటే సరే మన చిన్నెట్సు కూడా అరే ఈ ఫోటో చాలా బాగుందిరా ఒకసారి నువ్వే చూడు అంటుంది. బట్ మన టైకి గాడు మాత్రం చిన్నెట్సు సెన్పై సిగ్గుపడడంతో ఇంకా మనోడు కూడా ఏమనలేకపోతాడు. సో అలా మన టైకి గాడు ఇంకా చిన్నెట్సు సెన్పై ఇద్దరు కూడా అక్కడ ఉండే చేపల గురించి మాట్లాడుకుంటా ఆ అక్వేరియం ఫీల్ అయితే ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు. సో అలా బయటకు వచ్చి నుంచి బయట ఉండే ఒక డాల్ ని చిన్నెట్సు సెన్పై సిగ్గుపడి హక్ చేసుకుంటే మన టైకి గాడు మాత్రం ఆ డాల్ ఎవడు పెట్టారా అని చెప్పి ఆ డాల్ మీద కోపంగా ఉంటాడు. నెక్స్ట్ సీన్ అనేది మళ్ళీ నెక్స్ట్ అక్వేరియం లెక్ షిఫ్ట్ అవుతుంది. సో అక్కడే పెంగ్విన్స్ అన్ని కూడా స్విమ్ చేస్తూ ఉంటాయి. అండ్ దాన్ని చూసిన మన వాళ్ళు ఎంతో సంతోషంగా షాక్ అయిపోతారు. అండ్ అప్పుడే చిన్నెట్సు సెన్పై మన టైకి గాడు చూడడంతో ఇంకా అప్పుడే టైకి గారిని మన చిన్నెట్సు సెన్పై కూడా కళ్ళతో కళ్ళు పెట్టి చూస్తుంది. ఇంకా దాన్ని చూసిన మనోడు సిగ్గుపడుకుంటా అసలు ఏమైందిరా నాకు, నేను తన కళ్ళల్లో కళ్ళు పెట్టి కూడా చూడలేకపోతున్నాను, నా ఇంత వేస్ట్ నా కొడుకే లేడు అనుకుంటాడు. ఇంక ఈ గ్యాప్ లోనే అక్కడికి చిన్న పిల్లోడు వచ్చి మన చిన్నెట్సు సెన్పై గుద్దడంతో వెంటనే చిన్నెట్సు సెన్పై చెయ్యి అనేది మన టైకి గాని చేతికి అయితే తగులుతుంది. అండ్ ఈ గ్యాప్ లోనే ఆ పిల్లోడు మన చిన్నెట్సు సెన్పై సారీ జో పక్క నుంచి వెళ్ళిపోతాడు. అండ్ చిన్నెట్సు సెన్పై కూడా దానికి ఓకే అని చెప్పి వెళ్ళిపోతుంది. బట్ మన టైకి గాని ఫీలింగ్స్ మాత్రం నేను ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఇక్కడికి చిన్నెట్సు సెన్పై గారితో వస్తే కపుల్స్ గానీ రావాలి, లేదంటే ఇక్కడ నా ఫీలింగ్ నేను తనకి ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. ఇన్ఫాక్ట్ నేషనల్స్ అనేటివి ఇప్పటి నుంచి చాలా దూరం ఉన్నాయి, అయినా సరే నేను తనతో ఎందుకని ఫ్రీగా మాట్లాడలేకపోతున్నాను. బహుశా నా క్రష్ నా ఇంట్లోనే ఉండడం వల్ల నాకు ఇట్లాంటి ఫీలింగ్స్ అనేటివి కలుగుతున్నాయా, లేదంటే నిజంగానే తనకు కూడా ఇట్లాంటి ఫీలింగ్స్ ఉన్నాయా అని చెప్పి మనోడు అనుకుంటాడు. అండ్ వెంటనే మన టైకి గాడు ఓకే చిన్నెట్సు సెన్పై గారు ఇంకా మనం వెళ్దామా అని చెప్పి వెంటనే వెళ్ళిపోదాం అనుకుంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే టైకి గాని బ్యాగ్ పట్టుకొని చిన్నెట్సు సెన్పై వెనక్కి లాగి ఆగు టైకి నేను నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి తలదించుకొని సిగ్గుపడుతూ ఉంటుంది. ఇంకా దాన్ని చూస్తేనే మన టైకి గాడు
కూడా కొంప తీసి ఇప్పుడు చెనెట్సు సెన్పై నాకేమన్నా ప్రపోజ్ చేస్తుందా అని చెప్పి తన మనసులో ఫీల్ అవుతూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్లోనే మన చెనెట్సు సెన్పై మాత్రం సారీ టైకి, మొన్న నేను నీతో అలా మాట్లాడినందుకు నా ఉద్దేశం అది కాదు, అంటే నీకు 3 సంవత్సరాల టైం ఉంది కదా, సో ఫస్ట్ ఇయర్లోనే నువ్వు ఎంత కష్టపడినా సరే నీకు మించిన ప్లేయర్స్ ఉంటారు కదా, సో నేను దాని గురించే చెప్పాను. ఒకవేళ నీకు తప్పుగా అర్థమైంటే దయచేసి నన్ను క్షమించేసే అనడంతో ఇంకా మాట్లాడిన మన టైకి గడు మాత్రం ఒక్కసారిగా కుప్పగూలిపోతాడు. అండ్ వెంటనే కిందికి పడిపోయి, ఏంటి మీరు ఇది చెప్పడం కోసమేనా అక్వేరియం ప్లాన్ వేసిండేది, అయినా ఏం పర్లేదులేండి, ఇది అవుటింగ్ అని నేను అనుకున్నాను, సో ఇంకా నేను దీన్ని డేట్ కింద అయితే కన్సిడర్ చేయాల్సిన పని లేదు. ఓకే చెనెట్సు సెన్పై గారు, ఇన్ఫ్యాక్ట్ మీరు నాకు సారీ చెప్పాల్సిన పనే లేదు, ఇంకా నేనే మీకు సారీ చెప్పాలి. మీరు నిజంగానే ఎంతో మంచి విషయాలు చెప్పారు అండ్ మీరు ఎప్పుడు కూడా నన్ను డిస్కరేజ్ చేయలేదు, ఇంకా మీరు నన్ను మోటివేట్ చేశారు అనడంతో ఇంకా మాట్లాడిన మన చెనెట్సు సెన్పై కూడా కొంచెం నార్మల్ అయితే అవుతుంది. అయినా మన టైకి గాడు సో తను ఇంకా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది అని చెప్పి వెంటనే తన మొబైల్ తీసి తనకైతే ఒక మెసేజ్ చేస్తాడు. అండ్ ఆ మెసేజ్లో ఒక స్టిక్కర్ ప్యాక్ అయితే ఉంటుంది. అప్పుడే టైకి గాడు, మీకు ఎప్పుడు నాతో మాట్లాడాలనిపించినా అండ్ మీకు ఏదైనా ఇబ్బంది కలిగినా మనం ఒకటే ఇంట్లో ఉన్నాం కాబట్టి మనం ఇట్లాంటి మెసేజ్లు చేసుకోవాల్సిన పని లేదు, మీరు ఎప్పుడు అన్కంఫర్టబుల్గా ఉన్నా సరే ఈ స్టిక్కర్ ప్యాక్లో ఉండే మెసేజ్ అనేది పెట్టండి, సో నేను అప్పుడు ఎక్కడున్నా సరే మీ తాకు పరిగెత్తుకుంటూ వస్తాను, అప్పుడు మీరు నాతో ఏం మాట్లాడాలనుకున్నా మాట్లాడండి, ఓకేనా అనడంతో ఇంకా మన చెనెట్సు సెన్పై కూడా వెంటనే 3 సార్లు మెసేజ్ చేయడంతో ఇంకా దాన్ని చూసిన టైకి గాడు, ఏమైంది ఇప్పుడే మెసేజ్ చేశారని చెప్పి తన వైపు చూస్తాడు. అప్పుడే మన చెనెట్సు సెన్పై సిగ్గుపడుకుంటూ ఒక చిన్న లుక్ ఇస్తుంది. ఇంకా దాన్ని చూసిన టైకి గాడు అక్కడే ఫిదా అయిపోతాడు. ఇంకా అప్పుడే మన టైకి గాడు కూడా ఏమైంది అప్పుడే మెసేజ్ చేశారనడంతో ఇంకా అప్పుడే చెనెట్సు సెన్పై సిగ్గుపడుకుంటా, ఏం లే మెసేజ్లు పోతున్నాయా లేదా చెక్ చేద్దాం అనుకున్నాను, అండ్ టైకి నీకు ఒక విషయం చెప్పాలి, యువర్ ఏ గుడ్ హౌస్ మేట్ అంటుంది. ఇంకా మాట్లాడిన టైకి గాడు కూడా హౌస్ మేటా అని చెప్పి మనోడు అనుకుంటాడు. సో అలా ఇక్కడ సీన్ అయితే కట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డే మళ్ళీ టైకి గాని ఒక స్కూల్లోకి అయితే షిఫ్ట్ అవుతుంది. అప్పుడే మనకి కియో గాడు, ఏమైందిరా మామ నిన్న డేట్ ఎలాగ నడిచింది, సో ఏమన్నా జరిగాయా చెప్పురా అంటే ఇంకా అప్పుడే మన టైకి గాడు కూడా డేట్ లేదు తొక్కలేదు, అది జస్ట్ నార్మల్ అవుటింగే, సో మేము అంతగా చేసిండేది ఏం లేదని చెప్పి నిన్న జరిగిన విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే టైకి గాడు, అయినా ఇదంతా నీ వల్లేరా కియో, అసలు నువ్వు ఎందుకని నా గురించి తనకు చెప్పావు అనడంతో ఇంకప్పుడే కియో గాడు కూడా, నేను చెప్పుకుంటే కనీసం నీకు ఆ డేట్ కూడా దిక్కులేదు, ఇన్ఫాక్ట్ తనకు కూడా నీ మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది అండ్ ఫ్యూచర్లో తను కూడా నిన్ను లవ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అనడంతో ఇంకా మాట్లాడిన టైకి గాడు కూడా, అవును మామ నువ్వు చెప్పినది కరెక్టే, థ్యాంక్ యూ సో మచ్ మామ అంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే మన హీనా పాప అక్కడికి వచ్చి, అరే చెత్తనా కొడుక చూసావా టీచర్ని రీసబ్మిట్ ఫామ్ని అడుగుతుంది, అసలు నువ్వు ఎందుకని ఇంత దరిద్రంగా ఎగ్జామ్లు రాస్తున్నావు, క్లాస్లో జస్ట్ తల దించుకొని పనుకుంటున్నావా వింటున్నావా అనడంతో ఇంకా దానికి మనోడు కూడా, సరేలే నా పని నేను చేసుకుంటాను కానీ నువ్వు ఎందుకని అంతలా రియాక్ట్ అవుతున్నావు అనడంతో దానికి హీనా పాప కూడా, నీ సావు నువ్వు సావుకో, నువ్వు ఎట్లా పోతే నాకేమన్నట్లు ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. అండ్ దీన్ని గమనించిన మనకి యోగాడు, సర్లే కానీ ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, సో నువ్వు రెండింటిని ఎలా మేనేజ్ చేస్తావురా అనడంతో ఇంకా అప్పుడే మన టైకి గాడు కూడా, 2 అని ఎవరు చెప్పాడు, నేను కేవలం నా ఫోకస్ అంతా కూడా బ్యాడ్మింటన్ మీదే పెడతాను అని చెప్తాడు. ఇంకా అప్పుడే మనోళ్ళంతా కూడా క్లాస్ రూమ్కి వెళ్తూ ఉంటారు. ఇంకా అప్పుడే హీనా పాప, ఓకే బ్యాడ్మింటన్లో మనకి టఫ్ అపోనెంట్లు ఎవరున్నారు అనడంతో ఇంకా అప్పుడే మనకి యోగాడు, ఖచ్చితంగా చెప్పాలంటే సజికావా హై స్కూల్ వాళ్ళే, ఇన్ఫాక్ట్ మనకంటే వాళ్ళే ఎంతో బాగా బ్యాడ్మింటన్ ఆడతారు అండ్ మనం వాళ్ళ చేతిలో ఎన్నోసార్లు ఓడిపోయాం అండ్ వాళ్ళని ఓడిస్తే మాత్రమే మనం నేషనల్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండంతో ఇంకా ఆ మాటలు విన్నాగాడు, అరే ఇది విన్నావా నువ్వు వాళ్ళని ఖచ్చితంగా ఓడించగలవా అనడంతో దానికి మన టైకి గాడు, ఈ చెత్త ముండకి నా మీద నమ్మకమే లేదనుకుంటా అని చెప్పి వెంటనే, సరేలే నా గురించి పక్కన పెట్టు, నీకు కూడా జిమ్నాస్టిక్ కాంపిటీషన్ ఉంది కదా, నువ్వన్నా గెలుస్తావా లేదా అనడంతో ఇంకా మాట్లాడిన మన హీనపాప కూడా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, జిమ్నాస్టిక్ నాకు కొట్టిన పిండి, నువ్వు నమ్ముతావు నమ్ము, మన స్కూల్కి దొరికిన ఆనిముత్తి అనిరా నేను, నన్ను ఓడించే వాళ్ళు ఎవరు లేరని చెప్పి పొగుడుతూ ఉంటుంది. ఇంకప్పుడే మన హీనపాప తక్కి తన యొక్క కోచ్ ఇంకా ఒక అమ్మాయి వస్తారు. ఇంకా దాన్ని చూస్తున్న టైకి గాడు కూడా, ఎందుకని ఈ టైంలో ఈవిడ ఆవిడని వేసుకొని వస్తుంది, అసలు ఎవరబ్బా అనుకుంటారు. కానీ అప్పుడే వాళ్ళ టీచర్ మన హీనా పాప్తాకు వచ్చి, హాయ్ హీనా నువ్వు ఇక్కడ ఉన్నందుకు సంతోషం, ఇన్ఫాక్ట్ ఈ అమ్మాయి నిన్ను కలవడానికి వచ్చింది, తిన పేరు శిబాట అండ్ తిను న్యూస్ రిపోర్టర్, సో తను నీ ఇంటర్వ్యూ కోసం వచ్చింది, దాదాపు నువ్వే ఇప్పుడు ఉండే వాళ్ళందరిలో కంటే పాపులర్ జిమ్నాస్టిక్ ప్లేయర్వి, సో ఖచ్చితంగా నువ్వే ఈసారి నేషనల్స్ విన్ అవుతావు అని చెప్పి వీళ్ళ నమ్మకం ఉంది, అందుకనే తను నిన్ను ఇంటర్వ్యూ చేయాలనుకుంటుంది, సో నీకు ఇబ్బంది లేకుంటే తనకి ఇంటర్వ్యూ ఇస్తావా అనడంతో దానికి మన హీనా పాప కూడా ఒప్పుకుంటుంది. ఇంకా దాన్ని చూసిన మన టైకి గాడు, అరే కియో ఇది చూసావా, మనతో పాటు తనకు కూడా సజికావా హై స్కూల్ వాళ్ళతో అయితే కాంపిటీషన్ ఉంటుంది, బట్ నేను మాత్రం బెట్టేసి చెప్తున్నా ఖచ్చితంగా కాంపిటీషన్లో అందరి అటెన్షన్ని కూడా మన హీనా పాపే గ్రాప్ చేస్తుంది, ఇది మాత్రం పక్కా. తన అట్లాంటి ఒక నార్మల్ అమ్మాయి అందరి అటెన్షన్ని ఎలా గ్రాప్ చేస్తుందిరా నాకు అదే డౌట్ అనడంతో ఇంకా మన హీనాని చూసిన కియో గారు కూడా ఒక 2 సెకండ్లు ఆలోచించుకొని, అవును నువ్వు చెప్పినవి కూడా కరెక్టే, తను కేవలం ఒక నార్మల్ అమ్మాయి అంటాడు.
బహుశా ఇనాయాలు ఇద్దరికి కూడా కళ్ళు దొబ్బినట్లున్నాయి. సో త్వరగా ఐ ఆపరేషన్ చేస్తే బెస్ట్. ఇది నా ఒపీనియన్ మాత్రమే, మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అలా నైట్ అయితే అవుతుంది. మన హీనా పాప ఒక క్లినిక్లో అయితే ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి వెళ్తూ ఉండగా అప్పుడే అక్కడికి చెనెట్సు సెన్పై కూడా వస్తుంది. ఇంకా చెనెట్సుని చూసిన మన హీనా పాప వెంటనే సర్ప్రైజ్ ఫీల్ అవుతుంది. సో అలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటా అప్పుడే మన హీనా పాప టైకిని అయితే పొగడ్డంతో ఇంకా మాట్లాడిన మన చెనెట్సు కూడా, అవునా నువ్వెందుకని ఇక్కడికి వచ్చావు, నేను నిన్ను ఎన్నో రోజుల నుంచి ఒక విషయం అడుగుదాం అనుకుంటాను, నువ్వు జిమ్నాస్టిక్ ప్లేయర్ కదా, నీకు ఇంతవరకు ఎటువంటి ఫ్రాక్చర్స్ కాలేదా అనడంతో ఇంకా అప్పుడే మన హీనా పాప ఒకసారి నాకు జరిగేది, ఇన్ఫ్యాక్ట్ అప్పుడు నా కాలంతా కూడా విరిగిపోయేది, బట్ ఆ సిచ్యువేషన్లో టైకి గడే నన్ను కాపాడాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు వాడగాని లేకుంటే నా కాలు పూర్తిగా ఫ్రాక్చర్ అయిపోయేది, బట్ నన్ను కాపాడే ప్రాసెస్లో టైకి గాని కాలు విరిగిపోయింది. అప్పుడు నేను ఎంతో బాధపడ్డాను, బట్ ఆ టైంలో కూడా టైకి గాడు కేవలం నాతో ఒకే ఒక్క విషయం చెప్పాడు, ఇదంతా జరిగినది తన వల్లే, నీ మీద నువ్వు బ్లేమ్ వేసుకోదు, నువ్వు కేవలం జిమ్నాస్టిక్ మీద ఫోకస్ చేయని చెప్పడంతో ఇంకా ఆ మాటలైన మన హీనా పాప కూడా ఎంతో సంతోషపడుతుంది. అండ్ టైకి గాన్ని కూడా ఎంతో పోగొడుతుంది. ఇంకా ఆ సిచ్యువేషన్ విన్న మన చెనెట్సు సెన్పై కూడా టైకి గాన్ మీద అయితే ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అయితే తెచ్చుకుంటుంది. సో అలా మన చెనెట్సు సెన్పై ఇంకా మన హీనా పాప బయటకు వస్తారు. బట్ వీళ్ళిద్దరు దురదృష్టం ఏంటంటే అప్పుడే అక్కడ ట్రైన్ పడుతూ ఉంటుంది. ఇంకా హీనా పాప షెట్ ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే చెనెట్సు సెన్పై తనకు అంబ్రెల్లా ఇస్తుంది. దానికి ఫస్ట్లో మన హీనా పాప వద్దనే సరే చెనెట్సు సెన్పై మాత్రం నా దగ్గర ఎక్స్ట్రా ఒకటి ఉందిలే తీసుకొని వెళ్ళు అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా తను వెళ్ళిపోయి నుంచి మన హీనా పాప కూడా చెనెట్సు సెన్పై చాలా మంచి అమ్మాయి అని చెప్పి తన గురించి ఆలోచిస్తూ ఉండగా అప్పుడే షాప్ కీపర్ గారు అక్కడికి వచ్చి, ఏంటి నీతో పాటు ఉండే అమ్మాయి వెళ్ళిపోయింది, తను మొబైల్ ఇక్కడే మర్చిపోయింది అనడంతో ఇంకా వెంటనే మన హీనా పాప సర్లేండి తను నా క్లాస్మేటే, నేను వెళ్ళి తనకు మొబైల్ ఇస్తానని చెప్పి ఆ ఫోన్ తీసుకొని మన హీనా పాప చెనెట్సు సెన్పై వెనకలే వెళ్తూ ఉంటుంది. బట్ తను వెనకలు రావడాన్ని అయితే మన చెనెట్సు సెన్పై గమనించదు. సో తను రోడ్డు మీద వాక్ చేసుకుంటూ వెళ్తూ ఉండగా తన వెనకలైతే మన హీనా పాప కూడా వస్తూ ఉంటుంది. సో అలా మన చెనెట్సు సెన్పై టైకి గాని వాళ్ళ ఇంట్లోకి అయితే ఎంటర్ అవుతుంది. ఫస్ట్లో మన హీనా పాప తనని పిలుద్దాం అనుకుంటుంది కానీ బట్ ఈ గ్యాప్లోనే అది టైకి వాళ్ళ హౌస్ అనేది తను గమనించేస్తుంది. అసలు తనకి టైకి వాళ్ళ ఇంట్లో ఏం పని అని చెప్పి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తుంది. అప్పుడే మన చెనెట్సు సెన్పై రిసీవ్ చేయడం కోసం మనోడు బయటకు వచ్చి వీళ్ళిద్దరూ నార్మల్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా దాన్ని గమనించిన మన హీనా పాప జస్ట్ అక్కడ సైలెంట్ గా ఆ వర్షంలోనే కూర్చొని ఉండిపోతుంది. అండ్ ఈ సీన్ తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.